సుమన్ టీవీలో మీ బిజినెస్ ప్రమోషన్స్ కోసం ఈ కింది నెంబర్ను సంప్రదించగలరు. సంపాదిస్తున్న మహిళలు ప్రతి ఒక్కరూ కూడా వాళ్ళు ఫైనాన్షియల్గా ఇండిపెండెంట్ సాధించాలి అంటే ఇలాంటి అంటే ఏ విధంగా ముందుకెళ్ళాలి అంటారు ఉమెన్ అనే వాళ్ళు? ఉమెన్ ఎక్కువగా సేఫ్, సెక్యూర్డ్ వాటిల్లో మాత్రమే పెట్టుబడి పెట్టాలి అని చెప్పేసి వాళ్ళే కాదు, వాళ్ళ హస్బెండ్ యొక్క ఇన్కమ్ని కూడా అదే డైరెక్ట్ చేస్తారు. బంగారం కొనాలి, లేకపోతే ఎఫ్డీలో పెడదాము, లేకపోతే ఒక ఎల్ఐసి పాలసీ తీసుకుందాము, ఇట్లాంటి వాటి వైపుగానే ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు. బై నేచర్ ఉమెన్కి ఫస్ట్ నా కుటుంబం బాగుండాలని ఉంటుంది. కానీ ఉమెన్కి ఇక్కడ ఒక మాట చెప్తాను, నిజంగా మీ కుటుంబం బాగుండాలి అని అంటే ఆడపిల్ల పుట్టింది అనగానే సహజంగా ఆడవాళ్ళు, మగవాడికి ఆలోచన వచ్చినా రాకపోయినా ఆడపిల్ల పుట్టేసింది, ఇక్కడి నుంచి మనం ఇక పెళ్లి టైంకి విపరీతంగా బంగారాన్ని సమకూర్చాలి అన్న ఉద్దేశంలో అటువైపు డబ్బులు విపరీతంగా పంపించేస్తూ ఉంటారు. ఐ జస్ట్ వాంట్ టు ఆస్క్ యు ఎ క్వశ్చన్. భార్యాభర్త ఇద్దరు కూర్చొని ఫైనాన్సెస్ గురించి మాట్లాడుకోలేవాళ్ళు. నిజంగా ఇది అంటే ఈ విషయంలో ఉమెన్ తెలియకుండానే చాలా వెనకబడిపోయారు. సో ఇక్కడ వైఫ్ అండ్ హస్బెండ్ పాయింట్ ఆఫ్ వ్యూలోకి వచ్చేసరికి ఒకరికొకళ్ళు వాళ్ళ ఇన్వెస్ట్మెంట్స్కి సంబంధించినటువంటి విషయాలని ఒకరికొకళ్ళు ఇద్దరు షేర్ చేసుకునే పరిస్థితి. ఈ రోజు మీరు ఎక్కడ ఏం పెట్టారో అని ఒక విషయాన్ని కనుక కమ్యూనికేట్ చేయడంలో కనుక ఫెయిల్ అయినట్లయితే, అనుకోని పరిస్థితుల్లో మీకు ఏదైనా జరిగినట్లయితే, మీ ఇన్వెస్ట్మెంట్స్ దేనికోసం అయితే పెట్టారో అది డెఫినెట్గా ఆ పర్పస్ని ఫుల్ఫిల్ చేసే అవకాశం ఉంది. మా స్టాక్ మార్కెట్లో బెస్ట్ ఇన్వెస్టర్ ఎవరు అవుతారు అని అంటే ఆడవాళ్ళే అవుతారని. మగవాడికి ఎమోషనల్ స్టెబిలిటీ ఉండదు, ఆడవాళ్ళకు ఉన్నాను. ఎమోషనల్ కంట్రోల్ ఉన్న వాళ్ళు స్టాక్ మార్కెట్లో విజయాన్ని సాధిస్తారు. ఇన్వెస్టింగ్లో, ఐ మీన్ పర్టికులర్లీ ఇన్వెస్టింగ్ ఆర్ ట్రేడింగ్, వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఇన్వెస్టింగ్లో విజయాన్ని సాధిస్తారు. దే ట్రై టు హోల్డ్ దర్ ఎమోషన్స్ ఫర్ లాంగర్ పీరియడ్ ఆఫ్ టైం. రూపాయి దాచిపెట్టి, పోపు డబ్బాల్లో రూపాయి దాచిపెట్టి ఇంటికి సమస్య వచ్చినప్పుడు ఆ పోపు డబ్బాని ఆధారంగా మార్చిన ఆడవాళ్ళు అదే పోపు డబ్బా ప్లేస్ని, అదే చిట్టీల ప్లేస్ని మ్యూచువల్ ఫండ్గా మార్చుకుంటే ఎంత వెల్త్ క్రియేషన్ జరుగుతుంది. ఈ రోజుల్లో ఉమెన్కి సంబంధించి రకరకాల క్యాన్సర్లు డయాగ్నోస్ అవుతున్నాయండి. రకరకాల ఎక్కువ ఇష్యూస్ వాళ్ళకే వస్తున్నాయి. క్యాన్సర్ ఇష్యూస్ ఎక్కువ విమెన్లోనే క్యాన్సర్ హెల్త్ ఇష్యూస్ ఎక్కువ వస్తున్నాయండి. ఈ క్యాన్సర్తో స్ట్రగుల్ అయ్యేది కూడా, బాధపడేది కూడా ఎక్కువ ఉమెనే ఉన్నారు. అవును, టర్మ్ ఇన్సూరెన్స్ అనేది ఖచ్చితంగా ఉమెన్ హ్యాస్ టు టేక్ కేర్ అండి. బికాస్ ఈ రోజు మీ ఇంట్లో మీ హస్బెండ్ ఎలా అయితే తెలుసుకున్నారో అదే మాధ్యమం మీ చేతుల్లో కూడా ఉంది. ఈ ఫోన్, యూ కెన్ రీడ్, యూ కెన్ లిజన్, యూ కెన్ వాచ్. ద ఓన్లీ ప్రాబ్లమ్ ఈస్ యూ ఆర్ నాట్ ట్రయింగ్ టు మేక్ ఇట్. రేవంత్ ఒకప్పుడు ఏదైనా పని చేయాలంటేనో, లేదంటే ఏదైనా ఉద్యోగం చేయాలంటే ఈ పని మగవాళ్ళు మాత్రమే చేయాలి, ఈ పని పురుషులు మాత్రమే చేయాలనే బ్యారియర్స్ ఒకప్పుడు ఉండేవి. అవును. బట్ గత 25-30 సంవత్సరాల నుంచి సినారియో కంప్లీట్ మారిపోయింది. ఇవాళ స్త్రీలు కూడా అన్ని రంగాలలో చాలా చక్కగా రాణిస్తున్నారు. ఆటో తోలడం దగ్గర నుంచి అంతరిక్షంలో పనిచేయడం వరకు కూడా ఇవాళ ఉమెన్ అనే వాళ్ళు చాలా అగ్రెసివ్గా ముందుకెళ్తున్నారు. చెప్పాలంటే ఇవాళ ఉమెన్ ఎంపవర్మెంట్, ఇవాళ మహిళా సాధికారత, మహిళా శక్తి అనేది యావత్ ప్రపంచం మొత్తం చూస్తుంది, యావత్ ప్రపంచం మొత్తం కొనియాడుతుంది ఇవాళ మహిళల ప్రగతిని చూసి. బట్ మహిళలు ఎంత ప్రగతి సాధిస్తున్నా, ఎంత పెద్ద ఉద్యోగాలు చేస్తున్నా కూడా, ఎంత సంపాదిస్తున్నా కూడా, ఫైనాన్సెస్ విషయానికి వచ్చేటప్పటికే, పర్సనల్ ఫైనాన్స్ విషయానికి వచ్చేటప్పటికే, ఫైనాన్షియల్ ప్లానింగ్ అండ్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ విషయానికి వచ్చే లోపల వేరే వాళ్ళ మీద డిపెండ్ అవుతున్నారు. అంటే ఎంత సంపాదిస్తున్నా కూడా ఫాదర్ మీద డిపెండ్ అవ్వడము, అంటే ఏదైనా ఇన్వెస్ట్మెంట్స్కి సంబంధించి, ఫైనాన్షియల్ డెసిషన్ మేకింగ్కి సంబంధించి ఫాదర్ మీద డిపెండ్ అవ్వడము, లేదంటే ఇంట్లో భర్త మీద డిపెండ్ అవ్వడము ఇంకా జరుగుతుంది. కాబట్టి సంపాదిస్తున్న మహిళలు ప్రతి ఒక్కరూ కూడా వాళ్ళు ఫైనాన్షియల్గా ఇండిపెండెంట్ సాధించాలి అంటే ఇలాంటి అంటే ఏ విధంగా ముందుకెళ్ళాలి అంటారు ఉమెన్ అనే వాళ్ళు?
సో బేసిక్గా మీరు చెప్పిన పాయింట్ 100% కరెక్ట్ అండి. చాలామంది ఇంకా హస్బెండ్ ఏదైతే దారి చూస్తూ ఉంటారో దాని మీద కొంతమంది డిపెండ్ అవుతున్నారు. అట్ ద సేమ్ టైం పర్టికులర్గా ఫాదర్ చెప్పే వాటి మీద కొద్దిగా ఎక్కువగా డిపెండ్ అవుతూ ఉంటారు. బట్ అట్ ద సేమ్ టైం నేను మరికొన్ని అంశాలను కూడా ఉమెన్కి గుర్తు చేయాలి. ఇంతకుముందు డెసిషన్ మేకింగ్ అనేది కుటుంబంలో పెద్ద స్థాయిలో పాత్ర ఉమెన్ నుండి ఉండేది కాదు పెద్ద స్థాయిలో. కానీ ఈరోజు పరిస్థితి అది కాదు. ఉమెన్ ఆర్ మేకింగ్ డెసిషన్స్ ఇన్ ద ఫ్యామిలీ. అక్కడ హస్బెండ్ ఉంటారు, ఆవిడ ఉంటుంది, పిల్లలు ఉంటారు. షీఈస్ ఆల్సో టేకింగ్ ఏ చార్జ్ అండ్ షీఈస్ ఆల్సో ఇన్ఫ్లుయెన్సింగ్ ద ఇన్వెస్ట్మెంట్స్. నేను ఇక్కడ ఒక చిన్న విషయాన్ని గమనించింది ఏంటి అని అంటే, వెన్ ఇట్ కమ్స్ టు ఇన్వెస్ట్మెంట్, ఉమెన్ ఎక్కువగా సేఫ్, సెక్యూర్డ్ వాటిల్లో మాత్రమే పెట్టుబడి పెట్టాలి అని చెప్పేసి వాళ్ళే కాదు, వాళ్ళ హస్బెండ్ యొక్క ఇన్కమ్ని కూడా అదే డైరెక్ట్ చేస్తారు. బంగారం కొనాలి, లేకపోతే ఎఫ్డీలో పెడదాము, లేకపోతే ఒక ఎల్ఐసి పాలసీ తీసుకుందాము, ఇట్లాంటి వాటి వైపుగానే ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు. బై నేచర్ ఉమెన్కి ఫస్ట్ నా కుటుంబం బాగుండాలి అనేది ఉంటుంది. కానీ ఉమెన్కి ఇక్కడ ఒక మాట చెప్పాలి, నిజంగా మీ కుటుంబం బాగుండాలి అని అంటే మీరు ఇన్వెస్ట్మెంట్ రెవెన్యూస్ని మరో దారిలో మరొక కోణంలో చూడాల్సిందే. ఇప్పుడు అదేంటి మేము చూసే కోణం తప్ప అనంటే, మీరు అనుకుంటున్నారు నేను ఎఫ్డీలో పెడితే డబ్బులు సురక్షితంగా ఉన్నాయి అని. నేను అంటాను మీ డబ్బులు బ్యాంకులో పెట్టినంత మాత్రం, ఎఫ్డీలో పెట్టినంత మాత్రం సురక్షితంగా లేవు అని. అది ఎలా అంటే, ఇప్పుడు మీ పిల్లవాడు పై చదువుల కోసమో, మీ కూతురి పెళ్లి కోసమో, వాళ్ళని సెటిల్ చేయడం కోసం ఒక్కొక్క రూపాయి దాచిపెడుతున్నారు. మన భారతదేశంలో కానీ ప్రపంచంలో కానీ ఈ ఎలిమెంట్స్ అనేవి చాలా ఫాస్ట్గా పెరుగుతూ ఉంటాయి. ఖర్చులు, దాని యొక్క ఖర్చులు బాగా ఫాస్ట్గా పెరుగుతూ ఉంటాయి. స్కూల్ ఫీజులు కడుతున్నారు కదా ప్రతి నెల పిల్లలకి. ప్రతి సంవత్సరం స్కూల్ ఫీజు 10 to 15% మధ్యలో హైక్ చేస్తూ ఉంటారు. ఎడ్యుకేషన్ మనకి ఇంటర్మీడియట్ విషయంలోకి వస్తే సరిగ్గా ఒక 10-12 సంవత్సరాల క్రితం ఇంటర్మీడియట్ ఒక 50,000 ఉంటే ఇప్పుడు 3 లక్షలు అదే కాలేజ్ ఛార్జ్ చేస్తుంది. ఒక 10 సంవత్సరాల క్రితం, 10 నుంచి 15 సంవత్సరాల క్రితం అదే టైం పీరియడ్లో ఇంజనీరింగ్కి ఒక సంవత్సరానికి 30,000 ఉంటే ఇప్పుడు అదే ఇంజనీరింగ్ 2.5 నుంచి 3 లక్షల రూపాయలు చిన్న కాలేజ్లోనే ఖర్చు అవుతుంది సంవత్సరానికి. సో ఖర్చులు విపరీతంగా పెరుగుతున్నాయి. మీ ఎఫ్డి దాంతో పోటీ పడి పెరగకపోతే మరి మీ పిల్లల భవిష్యత్ ఇబ్బందులు పడ్డట్టే కదా. అదేంటి మరి ఖర్చులు అంతా పెరుగుతున్నాయి, డబ్బులు ఎందుకు పెరగట్లేదు అంటే ఇక్కడే నెంబర్ని అర్థం చేసుకోవాలి. అంటే ఆలోచించే విధానం ఏంటి అనేది ఇప్పుడు నేర్చుకోవాలి. మనకి మార్కెట్లో ఇన్ఫ్లేషన్ 10 to 15%, అంటే ఖర్చులు 10 నుంచి 15% పెరుగుతున్నాయి. ఎఫ్డీలో మీకు ఎంత వస్తుంది? ఎంత మంచి ప్రోగ్రామ్ అయినా, సుకన్య సమృద్ధి యోజన అయినా సరే 8.2% అంతే. అంతకు మించి హై రిటర్న్ ఇచ్చేటువంటి ఏ ఒక్క స్కీమ్ లేదు. ఇప్పుడు 12% మీ యొక్క ఖర్చు, మీ పిల్లవాడి భవిష్యత్తు 12%తో పెరుగుతుంది అని అంటే, మీరు క్రియేట్ చేసే రిటర్న్ 8%, మీరు 4% మీ పిల్లల భవిష్యత్తుని, సంవత్సరానికి 4% చొప్పున మీ పిల్లల భవిష్యత్తును కోల్పోతున్నారు. మీరు సరిగ్గా ఇన్వెస్ట్ చేయగలిగి ఉండుంటే మీ పిల్లవాడు హైదరాబాద్లో బెస్ట్ ఇంజనీరింగ్ కాలేజ్లో చదువుకునేవాడేమో. మీరు కన్సర్వేటివ్గా ఆలోచించి ఇన్వెస్ట్ చేయటం వల్ల బెస్ట్ ఇంజనీరింగ్ కాలేజ్లో చదువుకోవాల్సిన వాడు దాని నెక్స్ట్ ఇంజనీరింగ్ కాలేజ్లో చదువుకుంటున్నాడు. బెస్ట్ నుంచి నెక్స్ట్, అదే తేడా. ఇక్కడ పొరపాటు ఎక్కడ? మీ ఆలోచన కరెక్టే, నేను ఎవరికి కించపరచట్లేదు. భయం ఉంది, కానీ మీరు అనుకుంటున్నట్టుగా నిజంగా అక్కడ సురక్షితంగా ఉన్నాయా? డబ్బు దాని యొక్క విలువని త్వరగా కోల్పోతుంది, ఎఫ్డీ కంటే ఫాస్ట్గా కోల్పోతుంది. ఎందుకంటే బయట పెరిగే ప్రపంచం, అంటే ఖర్చులు పెరిగే ప్రపంచం ఏదైతే ఉందో మన జీవితంలో, అది చాలా ఫాస్ట్గా గ్రో అవుతూ ఉంటుంది. దానికి తగ్గట్టుగానే ఇన్వెస్ట్మెంట్స్ పెట్టాలి. బంగారం మీద పెట్టుబడి పెడతారు. కూతురు ఆడపిల్ల పుట్టింది అనగానే సహజంగా ఆడవాళ్ళు, మగవాడికి ఆలోచన వచ్చిన రాకపోయినా ఆడవాళ్ళు, ఆడపిల్ల పుట్టేసింది, ఇక్కడి నుంచి మనం ఇక పెళ్లి టైంకి విపరీతంగా బంగారాన్ని సమకూర్చాలి అన్న ఉద్దేశంలో అటువైపు డబ్బులు విపరీతంగా పంపించేస్తూ ఉంటారు. ఐ జస్ట్ వాంట్ టు ఆస్క్ యూ ఎ క్వశ్చన్. ఈ రోజు మీరు ఒక భయంలో ఉన్నారు. ఎందుకు? చాలా మంది ఉమెన్, గత ప్రీవియస్ జనరేషన్ వాళ్ళు, మీరు ఇండిపెండెంట్ వర్కింగ్లో కూడా కాలేకపోయారు కాబట్టి మీరు ఇంకా మీ అమ్మాయి పెళ్ళి, అమ్మాయి బంగారం వైపుగా ఆలోచిస్తున్నారు, కానీ అమ్మాయి భవిష్యత్తు వైపుగా ఆలోచించలేకపోయారు కదా. సాడ్ రియాలిటీ ఏంటి అని అంటే, ఆల్రెడీ సక్సెస్ఫుల్గా జాబ్ చేస్తున్న వాళ్ళు కూడా స్టిల్ ఇంక అదే ప్రక్రియలో ఆలోచిస్తున్నారు. బంగారం మీద పెట్టాలి, భూమి మీదే పెట్టాలి, ఎఫ్డీలోనే పెట్టాలి. ఈ రోజు మీరు ఒక జాబ్ సక్సెస్ఫుల్గా చేయగలుగుతున్నారు, ₹1 సంపాదించగలుగుతున్నారంటే ఆ రోజు మీ నాన్న మిమ్మల్ని బాగా చదివించగబట్టి. మీ అమ్మాయి మరి మీకంటే ఇంకా పై స్థాయిలో ఉండాలి అని అంటే మీ ఇన్వెస్ట్మెంట్స్ కరెక్ట్గా ఉంటే ఆ డబ్బు ఎదిగి మీ అమ్మాయి భవిష్యత్తును చూసుకుంటుంది. అది
వాళ్ళకి కావాల్సిన హైయర్ ఎడ్యుకేషన్ సెటిల్మెంట్ని ప్రొవైడ్ చేయగలుగుతారు. ఇంకొక మాట, గతంలో ఒక సోషల్ ఎక్స్పెరిమెంట్ గురించి కూడా మాట్లాడాం. సోషల్ మీడియాలో ఒక ఎక్స్పెరిమెంట్ బాగా సర్క్యులేట్ అవుతుంది. మగవారిని ఆడవారిని పక్క పక్కన ఒకళ్ళ పక్కన ఒకళ్ళని ఇట్లా ఒక 10 మందిని నుంచోబెడితే 5 ఆడవాళ్ళు 5 మగవాళ్ళని, అందరూ కళ్ళు మూసుకోవాలి. అవతల వాళ్ళు ఒక ప్రశ్న అడుగుతారు యాంకర్. ఆ ప్రశ్నకి సమాధానం తెలిసిన వాళ్ళు ఒక అడుగు ముందరకు వేస్తారు, తెలియని వాళ్ళు ఒక అడుగు వెనక్కి వేస్తారు. అట్లా ఒక 5-6 ప్రశ్నలు అయ్యేసరికి ఆడవాళ్ళందరూ వెనకుంటారు, మగవాళ్ళందరూ ముందుంటారు. అన్ని ఫైనాన్స్ రిలేటెడ్ ప్రశ్నలే. ఇప్పుడు నాకు అది చూస్తున్నప్పుడు వాళ్ళు ఇచ్చిన మెసేజ్ ఏంటంటే ఆడవాళ్ళు ఇంకా వెనకబడే ఉన్నారు అని. కానీ అది చూస్తున్నప్పుడు నాకు ఒక డౌట్ వచ్చింది. గతంలోనంటే ఒక ఇన్ఫర్మేషన్ కావాలి అని అంటే నలుగురితో కలిసి తిరుగుతూ ఉంటేనే మనకు తెలిసేది, ప్రపంచం ఏంటంటే తెలిసేది. ఈ రోజు ఇంట్లో కూర్చొని ఫోన్ పట్టుకున్నా కానీ మీకు కావాల్సిన నాలెడ్జ్ రావడానికి అవకాశం ఉంది కదా. ఈ రోజు మీ ఇంట్లో ఉన్న మగవాళ్ళు కూడా ఆ నాలెడ్జ్ని ఇట్లాంటి యూట్యూబ్ వీడియోల నుంచే నేర్చుకున్నారు. మరి అదే యాక్సెస్ మీ దగ్గర ఉన్నప్పుడు మీరెందుకు 4 అడుగులు వెనక్కి వేశారు? మీరెందుకు దాని మీద ఫోకస్ చేయలేదు? అది మనం ప్రశ్నించుకుంటే ఆటోమేటిక్గా 4 అడుగులు మీరే ముందరకి వేస్తారు. ఈ రోజు ఎంప్లాయ్మెంట్ విషయంలో ఏం ప్రాబ్లం ఉందా? ఉమెన్కి సమానంగా పీట వేస్తున్నారా? ఇన్ఫ్యాక్ట్ ఇంకా 4 అడుగులు ముందలేస్తున్నారు. ఉమెన్ పాయింట్ ఆఫ్ వ్యూలోకి వస్తే బెటర్ ఆపర్చునిటీస్ వస్తున్నాయి కదా. వర్క్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈక్వాలిటీ అయితే హియర్ అందరికి క్రియేట్ అయింది కదా. మరి మైండ్ కల్టివేషన్ విషయంలో, ఇన్వెస్ట్మెంట్ మైండ్ని కల్టివేట్ చేసుకోవడం విషయంలో ఎందుకు వెనకబడ్డారు? ఇన్వెస్ట్ మైండ్ని కల్టివేట్ చేసుకోవటం అనేది మీకు ఎదుటివాడిచ్చే ఆపర్చునిటీ మీద ఉంటుందా, మీకంటే మీరు స్వతహాగా నేర్చుకోవాల్సిన దాంట్లో ఉంటుందా? అది స్వతహాగా నేర్చుకోవాలి, ఎవ్వరు నేర్పరు. అండ్ ఇంకొక అధ్యాయం ఏం చెప్తుంది అని అంటే, మా స్టాక్ మార్కెట్లో బెస్ట్ ఇన్వెస్టర్ ఎవరు అవుతారు అని అంటే ఆడవాళ్ళే అవుతారని చెప్తారు. మగవాడికి ఎమోషనల్ స్టెబిలిటీ ఉండదు ఆడవాళ్ళకు ఉన్నంత. ఆడవాళ్ళు ఎమోషన్స్ని బాగా హ్యాండిల్ చేసుకోగలుగుతారు. మొగుడి మీద చూపిస్తారేమో కానీ బయట ప్రపంచంలో వాళ్ళ ఎమోషన్స్ అనేది ఈజీగా చూపించారు. వాళ్ళు ఎమోషనల్ కంట్రోల్ ఉన్న వాళ్ళు స్టాక్ మార్కెట్లో విజయాన్ని సాధిస్తారు. ఇన్వెస్టింగ్లో, పర్టికులర్లీ ఇన్వెస్టింగ్ ఆర్ ట్రేడింగ్, వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఇన్వెస్టింగ్లో విజయాన్ని సాధిస్తారు. బెస్ట్ ఇన్వెస్టర్స్ ఎప్పుడు ఆడవాళ్లే అవుతారు, బికాస్ ఆఫ్ దర్ ఎమోషనల్ స్టెబిలిటీ. వాళ్ళు అంత ఈజీగా రియాక్ట్ అవ్వరు. దే ట్రై టు హోల్డ్ దర్ ఎమోషన్స్ ఫర్ లాంగర్ పీరియడ్ ఆఫ్ టైం. మొగాడికి ఆ స్ట్రెంత్ లేదు, ఎమోషన్ ఎక్కువ కాలం హోల్డ్ చేయలేడు. మొగడు బర్స్ట్ అయిపోతాడు, ఆడవాళ్ళు బర్స్ట్ కారు. మరి అంత స్ట్రెంగ్త్ మీ దగ్గర పెట్టుకొని ఇప్పుడు మిగిలింది ఏంటి? మీకు ఎవెన్యూస్ గురించి తెలుసుకోవడం. మ్యూచువల్ ఫండ్స్ ఉన్నాయి, అది సెక్యూర్ కాదనేది ఏం కాదు, మీరు తెలుసుకోలేదు. తెలుసుకోకపోవడం మీ సమస్య. తెలుసుకోలేదు, మీ దగ్గర అన్ని న్యాచురల్ క్వాలిటీస్ ఉన్నాయి. ఇఫ్ యు నో ఇట్, మీకంటే బెస్ట్ ఇన్వెస్టర్ ఎవరు లేరు. రూపాయి దాచిపెట్టి, పోపు డబ్బాల్లో రూపాయి దాచిపెట్టి ఇంటికి సమస్య వచ్చినప్పుడు ఆ పోపు డబ్బాని ఆధారంగా మార్చిన ఆడవాళ్ళు అదే పోపు డబ్బా ప్లేస్ ని, అదే చిట్టీల ప్లేస్ ని మ్యూచువల్ ఫండ్ గా మార్చుకుంటే ఎంత వెల్త్ క్రియేషన్ జరుగుతుంది. ఆకాశం దాకా వెళ్ళారు, స్పేస్ స్టేషన్ లో కొన్ని నెలల పాటు గడపగలిగారు ఆడవాళ్ళు. కొన్ని నెలల పాటు వాళ్ళు ఎంత ఎమోషనల్లీ స్ట్రాంగ్ ఉంటుంది, సాధ్యమై ఉంటుంది. విల్ పవర్ విమెన్ కి ఉంటది. ఎగ్జాక్ట్లీ, స్త్రీ శక్తి. ఎగ్జాక్ట్లీ. మరి ఆ పవర్ ని మీరు ఇన్వెస్ట్మెంట్ లో ఎందుకు వాడలేకపోతున్నారు? మీరు ఎందుకు దాన్ని తెలుసుకోలేకపోతున్నారు? మ్యూచువల్ ఫండ్ అనేది ఒక బ్యూటిఫుల్ ప్రోడక్ట్. మరి ఆ ప్రోడక్ట్ కి వెనకాల ఎందుకు మీకు నాలెడ్జ్, అంటే దాని వెనకాల ఎందుకు ఇంట్రెస్ట్ చూపించలేకపోతున్నారు? ఇప్పుడు సమస్య ఇప్పుడు మనలో ఉంది. ప్రపంచం ఆల్రెడీ అవకాశం ఇచ్చింది. దేర్ ఆర్ నో బ్యారియర్స్ ఇన్ ఫ్యామిలీస్, దేర్ ఆర్ నో బ్యారియర్స్ ఇన్ ద సొసైటీ. ఉమెన్కి ఇప్పుడు స్వేచ్ఛగా మాట్లాడే ఈ ప్రపంచం మనకి ఆల్రెడీ ఏర్పడింది. అన్ని అవైలబిలిటీస్ వాళ్ళ చేతుల్లో ఉన్నాయి, అన్ని ఇన్ఫర్మేషన్స్ వాళ్ళ చేతుల్లో ఉన్నాయి. ఈ రోజు మీ ఇంట్లో మీ హస్బెండ్ ఎలా అయితే తెలుసుకున్నారో అదే మాధ్యమం మీ చేతుల్లో కూడా ఉంది, ఈ ఫోన్. యూ కెన్ రీడ్, యూ కెన్ లిజన్, యూ కెన్ వాచ్. ద ఓన్లీ ప్రాబ్లమ్ ఈస్ యు ఆర్ నాట్ ట్రయింగ్ టు మేక్ ఇట్. చదవండి. మ్యూచువల్ ఫండ్కి మించిన బ్యూటిఫుల్ ఇన్వెస్ట్మెంట్ ఇంకొకటి లేదు ఈ ప్రపంచంలో. దట్ ఈస్ ద రియాలిటీ. దీనికి మించి ఒక ఇన్వెస్ట్మెంట్ చెప్పమని ప్రపంచంలో ఎవ్వరు చెప్పలేడు. దట్ ఈస్ అ బ్యూటిఫుల్ ప్రోడక్ట్. సో ఇన్వెస్ట్మెంట్స్ అనేవి మన ఓన్ మైండ్ కల్టివేషన్ ద్వారానే అది బిల్డ్ అవుతుంది, కానీ ఒకళ్ళు నేర్పితేనో, ఒకళ్ళు అవకాశం ఇస్తేనో వచ్చేది కాదు. అండ్ రేవంత్, ఇంకొక విషయం కూడా చెప్పండి రేవంత్. ఎందుకంటే చాలా మంది ఇళ్లలో, చాలా మంది అంటే ఆల్మోస్ట్ అందరి ఇళ్లలో భార్యాభర్త ఇద్దరు కూర్చొని ఫైనాన్సెస్ గురించి మాట్లాడుకోరు రేవంత్. నిజంగా ఇది అంటే ఈ విషయంలో ఉమెన్ తెలియకుండానే చాలా వెనకబడిపోయారు. అంటే భర్త అనేవాడు ఎంత సంపాదిస్తున్నాడు, ఎక్కడెక్కడ ఎంత ఇన్వెస్ట్మెంట్స్ చేశాడు, ఎలాంటి ఇన్వెస్ట్మెంట్స్ చేశాడు, ఎవరెవరికి అప్పులు ఇచ్చాడు, ఎవరెవరి దగ్గర నుంచి అప్పులు తెచ్చాడు,
అన్నది ఏ ఇంట్లో కూడా భార్యాభర్త కాసేపు కూర్చొని మాట్లాడుకునే ఆ స్పేస్ ఎక్కడ దొరకట్లేదు రేవంత్. అవును. Yes, దీనికి సంబంధించి మీరు ఏం చెప్తారు? అది ఇప్పుడు ఇరువైపులా జరుగుతోంది. ఒకప్పుడు భర్త ఎస్ ఇప్పటికీ కొన్ని ప్లేసెస్లో జరుగుతుంది, ఇరువైపులా భార్య దగ్గర నుంచి కూడా అదే జరుగుతుంది. సో ఇక్కడ వైఫ్ అండ్ హస్బెండ్ పాయింట్ ఆఫ్ వ్యూలోకి వచ్చేసరికి ఒకరికొకళ్ళు వాళ్ళ ఇన్వెస్ట్మెంట్స్కి సంబంధించినటువంటి విషయాలని ఒకరికొకళ్ళు ఇద్దరు షేర్ చేసుకునే పరిస్థితులు. ఇన్వెస్ట్మెంట్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒకటి గుర్తుపెట్టుకోవాలి, మీరు ఒక్కొక్క రూపాయి దాచిపెట్టేది భవిష్యత్తు కోసం. అది మీ భవిష్యత్తు కాదు, మీ పిల్లల భవిష్యత్తు కోసం. ఈ రోజు మీరు ఎక్కడ ఏం పెట్టారో అని ఒక విషయాన్ని కనుక కమ్యూనికేట్ చేయడంలో కనుక ఫెయిల్ అయినట్లయితే, అనుకోని పరిస్థితుల్లో మీకు ఏదైనా జరిగినట్లయితే, మీ ఇన్వెస్ట్మెంట్స్ దేనికోసమైతే పెట్టారో అది డెఫినెట్గా ఆ పర్పస్ని ఫుల్ఫిల్ చేసే అవకాశం లేదు. ఇప్పుడు మీరు మీ భార్యను కూర్చోబెట్టి ఒకవేళ నేను రేపు పొద్దున నిద్ర లేవలేని పరిస్థితుల్లో ఉన్నాను అని అంటే, నా పలానా టర్మ్ ఇన్సూరెన్స్ ఇక్కడ ఉంది, నా టర్మ్ ఇన్సూరెన్స్ నుంచి పలానా 2 కోట్ల 3 కోట్ల రూపాయలు ఇన్సూరెన్స్ వస్తుంది ఏదైనా జరిగితే, పలానా ఎంఎఫ్డి దగ్గర నా మ్యూచువల్ ఫండ్స్ ఉన్నాయి, ఇన్వెస్ట్మెంట్స్ ఉన్నాయి, నా ఫైల్ వాళ్ళ దగ్గర వాళ్ళ దగ్గర ఉంది, నా హెల్త్ ఇన్సూరెన్స్, నా టర్మ్ ఇన్సూరెన్స్, నా ఇన్వెస్ట్మెంట్స్ ఫైల్ వాళ్ళ దగ్గర ఉంది. ఏదైనా జరిగితే పలానా వాళ్ళ దగ్గరకు అప్రోచ్ అయితే విత్ ప్లాన్ రెడీగా ఉంటుందను. నేను ఆల్రెడీ ప్లాన్ చేశాను, ఒకవేళ నేనుంటే మన ఫ్యామిలీ ఎలా నడవాలి, నేను లేని పరిస్థితుల్లో మన ఫ్యామిలీ ఎలా నడవాలి అన్న దానికి సంబంధించి ఒక అధ్యాయం ఆల్రెడీ చేసాం మేము. సో బేసిక్గా మీరు ఆ దాన్ని బేస్ చేసుకొని మీ ఫ్యామిలీని రన్ చేయాలి అనే ఒక అంశాన్ని కనుక వాళ్ళకి కమ్యూనికేట్ చేయలేకపోతే, ఇక్కడ మీరు ఏదైతే ఏ పర్పస్తో అయితే ఇవన్నీ చేశారో అది జీవితంలో నెరవేరడానికి ఎటువంటి అవకాశం లేదు. ఇక్కడ చిన్న ఉదాహరణ చెప్తా. మీకు హెల్త్ ఇన్సూరెన్స్ ఉంది, అది ఉన్న విషయం ఎవరికీ తెలియదు, కుటుంబంలో తెలియదు, ఎవరికి తెలియదు, మీరే హాస్పిటలైజ్ అయ్యారు. ఆ హెల్త్ ఇన్సూరెన్స్ ఉందన్న విషయం హాస్పిటల్లోకి ఎవరు కమ్యూనికేట్ చేయాలి? భార్య పిల్లలకు కూడా చెప్పరండి, ఎవరికీ తెలియదు. నా పేరు మీద ఒక 50 లక్షలు క్యాష్లెస్ చేసుకోవచ్చు, 1 కోటి రూపాయలు ఇన్సూరెన్స్ ఉంది, అలానా హాస్పిటల్కి ట్రీట్మెంట్ చేయించుకోవచ్చు అనే సంగతి ఎవరికి తెలియదండి. ఒక హెల్త్ ఇన్సూరెన్స్ ఉంది, దాని నెంబర్ ఇది, లేదా ఆ హెల్త్ ఇన్సూరెన్స్ అడ్వైజర్ పలానా వ్యక్తి, ఏదైనా సమస్య వస్తే పలానా హెల్త్ ఇన్సూరెన్స్ అడ్వైజర్ని మీట్ అయితే వాడు నీకు ఇన్సూరెన్స్ ఫ్రెష్ కాపీని ఇష్యూ మీకు ఇస్తాడు, మీరు దాన్ని హాస్పిటల్లో సబ్మిట్ చేయండి. అప్పుడు నువ్వు ఆల్రెడీ బెడ్ మీద ఉన్నావు, మరి ఆ ప్రాబ్లమ్ని ఎవరు సాల్వ్ చేస్తారు? ఏ బ్రెయిన్ స్ట్రోక్ వచ్చి కోమాలోను ఇంకేదైనా సీరియస్నెస్ ఎవరు సాల్వ్ చేస్తారు? సిచ్యువేషన్ లో బెడ్ రెడన్ అయితే ఎగ్జాక్ట్లీ ఎవరు చెప్పుంటారు? ఇప్పుడు ఎంత హెల్త్ ఇన్సూరెన్స్ ఉన్నా 20% మనం క్యాష్ పెట్టుకోవాల్సి వస్తుంది. మరి 20% క్యాష్ ఎక్కడుందన్న విషయం ఎవరు చెప్పాలి? సో వీటన్నిటికీ ప్రతి అంశం గురించి ముందుగానే ఇవన్నీ జరుగుతాయనేది కాదు, గాడ్ ఈజ్ గ్రేట్ అనుకుంటే జరగదు. ఇప్పుడు మనం కీడిస్తున్నాం, ఒకవేళ ఇది జరిగితే ఏం చేయాలి అని, అది జరగదు. కానీ ఒక జరిగితే ఎలా రియాక్ట్ అవ్వాలి అనడానికి మన దగ్గర ప్రణాళిక ఉండాలి కదా. అంటే రేవంత్ అసలు టర్మ్ ఇన్సూరెన్స్ గురించి మాట్లాడుకోవడమే పెద్ద పాపంగా భావిస్తారు. అంటే టర్మ్ ఇన్సూరెన్స్ అంటే మనిషి పోయాక డబ్బులు వస్తాయి, అసలు దాని గురించి మనం ఎందుకు మాట్లాడుకోవాలి? నీకు ఎందుకు ఏమో ఏదో ఎందుకు జరగాలి, నీకు రోడ్డు మీదకి ఎందుకు యాక్సిడెంట్ అవుతుంది, లేదంటే నీకు రాత్రే ఏ కార్డియాక్ అరెస్టో లేదంటే ఏ బ్రెయిన్ స్ట్రోక్ ఎందుకు వస్తుంది, అసలు వాటి గురించి ఇప్పుడు ఎందుకు మాట్లాడుకోవాలి? అయినా నువ్వు పోయిన తర్వాత వచ్చే డబ్బులు మేమేం చేసుకుంటాం? సంపాదించే మగాడు బతుకున్నంత వరకు ఏ నొప్పి తెలియదు. చాలా మగవాళ్ళు కానీ ఆడవాళ్ళు కానీ ఎవరైనా కానీ చాలా కంఫర్ట్ జోన్ లో ఉంటుంది. ఇట్ కుడ్ బి వైఫ్ ఆర్ హస్బెండ్. కొన్ని ఇళ్లలో ఆడవాళ్ళు ఎక్కువ సంపాదిస్తారు. ఒక్కసారి వాళ్ళు పోయిన తర్వాత మీ లైఫ్ అంతా గందరగోళంగా మారిపోతుంది, రావాల్సిన ఇన్కమ్ పడిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ చాలా మంది కేసెస్లో ఏంటంటే హస్బెండ్ టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోండి, వైఫ్ టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోవాలి. సర్ప్రైజింగ్లీ టర్మ్ ఇన్సూరెన్స్ అంటే శాలరీస్ విషయంలో వైఫ్కి ఎక్కువ వస్తూ ఉంటాయి, వైఫ్ అర్న్స్ మోర్, కానీ టర్మ్ ఇన్సూరెన్స్ హస్బెండ్కి ఉంటుంది. అదేంటో నాకు తెలియదు, టర్మ్ ఇన్సూరెన్స్ ఫర్ మెన్ అనుకుంటారు జనాలు. టర్మ్ ఇన్సూరెన్స్ ఇస్ ఫర్ ఎవ్రీవన్. అది ఆడవాళ్ళకి కూడా ఫస్ట్ ఈ విషయం గుర్తుపెట్టుకోవాలి. ఇఫ్ యు ఆర్ ఎర్నింగ్ మనీ, మీరు ₹1 సంపాదించి కుటుంబానికి కాంట్రిబ్యూట్ చేస్తున్నారు అని అంటే, మీరు లేని సమయంలో మీరు లేని లోటుని, మీ మనిషిగా లేని లోటుని ఎవరు తీర్చలేరు. కానీ మీరు బతుకున్నప్పుడు ఏదైతే ఆర్థికంగా మీరు సమకూర్చి ఫ్యామిలీని కంఫర్ట్గా ఉంచుతున్నారో ఆ లోటుని పూడ్చేదానికే ఈ టర్మ్ ఇన్సూరెన్స్ ఉపయోగపడుతుంది, మగవాళ్ళకి కానీ ఆడవాళ్ళకి కానీ. చాలా మంది ఆడవాళ్ళు అస్సలు టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోరు, టర్మ్ ఇన్సూరెన్స్ ఫర్ మెన్ అని అనుకుంటారు. చాలా మంచి మాట చెప్పారు రేవంత్. టర్మ్ ఇన్సూరెన్స్ అన్నా హెల్త్ ఇన్సూరెన్స్ అన్నా మగవాళ్ళకే, అది ఆడవాళ్ళకి ఎందుకు తీసుకోవాల్సిన అవసరం ఏముంది అన్న దగ్గరే ప్రపంచం ఆగిపోయింది. కానీ ప్రతి ఉమెన్ కి ఒక హెల్త్ ఇన్సూరెన్స్ ఉండాలి, ప్రతి ఉమెన్ కి ఒక టర్మ్ ఇన్సూరెన్స్ ఉండాలి. ఎందుకంటే రేవంత్ ఈ రోజుల్లో ఉమెన్ కి సంబంధించి రకరకాల క్యాన్సర్లు డయాగ్నోస్ అవుతున్నాయండి, రకరకాల ఇష్యూస్ వాళ్ళకే వస్తున్నాయి. క్యాన్సర్ ఇష్యూస్ ఎక్కువ విమెన్ లోనే క్యాన్సర్ హెల్త్ ఇష్యూస్ ఎక్కువ వస్తున్నాయండి. ఈ క్యాన్సర్ తో స్ట్రగుల్ అయ్యేది కూడా
బాధపడేది కూడా ఎక్కువ ఉమెనే ఉన్నారండి. ట్రూ, అవును, మరి అలాంటప్పుడు వచ్చినప్పుడు ఏంటి హాస్పిటల్ ఎక్స్పెన్సెస్ ట్రూ, ఎలా పెట్టుకుంటాం? అవును, ఒక 50 లక్షలు 10 లక్షలు 20 లక్షలు కావాలంటే ఎవరు తెచ్చిస్తారండి ఆ టైంలో? అవును. టర్మ్ ఇన్సూరెన్స్ అనేది ఖచ్చితంగా ఉమెన్ హ్యాస్ టు టేక్ కేర్ అండి. బికాస్ మీరు అంత కష్టపడి పిల్లల్ని చూసుకుంటూ ఇంటిని చూసుకుంటూ బయటికి వెళ్ళి పనిచేసేది భవిష్యత్తు బాగుండాలి. సరే, భవిష్యత్తులో మనం ఉంటామా లేదా కాలం నిర్ణయిస్తుంది. కానీ భవిష్యత్తులో మనం లేని లోటుని తీర్చగలిగే శక్తి మాత్రం మన దగ్గర ఉంది. అదే టర్మ్ ఇన్సూరెన్స్. దాన్ని నెగ్లెక్ట్ చేయటం, దెర్ ఇస్ నో పాయింట్. టర్మ్ ఇన్సూరెన్స్ అనేది ఏదో అందరూ సరే దాన్ని ఇన్వెస్ట్మెంట్ కాదు కదా, ఒకసారి డబ్బులు కడితే తిరిగి రావు కదా అని చూస్తుంటారు. కానీ నా దృష్టిలో టర్మ్ ఇన్సూరెన్స్ ఇన్వెస్ట్మెంటే. మీరు లేని లోటును తీర్చేది. నా దృష్టిలో హెల్త్ ఇన్సూరెన్స్ ఒక ఇన్వెస్ట్మెంటే. మీరు కష్టకాలంలో ఉన్నప్పుడు ఆదుకునేది. మరి ఇవన్నీ ఇన్వెస్ట్మెంట్లు కాదా? అంటే రేవంత్, విమెన్ ఎంత సంపాదిస్తున్నా ఎంత అంతరిక్షానికి వెళ్ళినా కూడా ఒక 3 విషయాల్లో ఇందాక మనం మాట్లాడుకున్నట్లు 3 విషయాల్లో ఈ ప్రపంచం ఆడవాళ్ళని దూరంగా పెట్టింది. ఒకటి, ఇంట్లో ఫైనాన్సెస్ గురించి భార్యాభర్తలు కూర్చొని మాట్లాడుకునే ఒక విషయంలో ప్రపంచం దూరం పెట్టేసింది. విమెన్కి కూడా ఒక టర్మ్ ఇన్సూరెన్స్ ఉండాలి, విమెన్కి కూడా ఒక హెల్త్ ఇన్సూరెన్స్ ఉండాలి అన్న దాంట్లో కూడా విమెన్ ఇంకా దూరంగానే ఉన్నారు. ప్రపంచం ఇంకా దూరంగానే పెట్టింది. అంటే ఉమెన్ ఇవాళ అంతరిక్షంకి వెళ్ళి కూడా ఆవిడ పనిచేయగలుగుతున్నారు. అంతరిక్షంలో ఉండి కూడా కొన్ని నెలల పాటు సంవత్సరాలు ఉండగలుగుతున్నారు. కానీ ఒక టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోవడంలో, ఒక హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవడంలో, ఇంట్లో కూర్చొని భోజనం చేసేటప్పుడు, బ్రేక్ఫాస్ట్ చేసేటప్పుడు భర్తతో కలిసి ఇంట్లో ఫైనాన్సెస్ గురించి మాట్లాడడంలో ఇంకా వెనకే ఉన్నారు. అవును, సరే నాకు తెలియదు, నాకెందుకులే, దెర్ ఆర్ ఫ్యూ ఉమెన్, నాకెందుకు ఇవన్నీ, మీరు చూసుకోండి. నో, యూ షుడ్ ఆల్సో బి పార్ట్. ఇందాక నేను చెప్పింది అదే. అన్ని చేయగలుగుతున్నా మీరు, అన్ని శక్తులు ఉన్నా మీకు, మరి నేర్చుకోవాలన్నా ఇదెందుకు లేదు? వై డూ యూ వాంట్ టు డిపెండ్? ఇన్ఫాక్ట్ అసలు ఎక్కువ క్వాలిఫికేషన్ మీకుంది. ఫైనాన్షియల్స్కి కావాల్సిన క్వాలిఫికేషన్స్ ఉమెన్కి చాలా ఉన్నాయి. పేషెన్స్, డిసిప్లిన్, అది వాళ్ళకే ఉంది. నా కుటుంబం భద్రంగా ఉండాలి, ఆ రూపాయిని తీసి ఖర్చు పెట్టద్దు. మెన్ అన్న అడిట్ చేస్తుంటారు కానీ ఉమెన్ అట్లా చేయరు. రైట్. సో కన్క్లూజన్గా ఏం చెప్తారు అంటే, ఉద్యోగాలు చేస్తూ ఇవాళ ఉమెన్ అన్ని రంగాల్లో ముందున్నారు కాబట్టి, సో ఉద్యోగాలు చేస్తూ ఎంతో డబ్బు సంపాదిస్తున్న మహిళలు మరి ఫైనాన్షియల్ ఫ్రీడమ్ విషయంలో, ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ విషయంలో ఇంకా ముందుకు వెళ్ళాలి అంటే ఏం చెప్తారు? మీ చేతుల్లో ఉంది. నాలెడ్జ్ ఈజ్ ఇన్ యువర్ హ్యాండ్స్. ఫస్ట్ తెలుసుకోండి. మీకుండే డిసిప్లిన్, మీకుండే పేషెన్స్ తోటి మెన్ దేనికి పనికిరాడు ఇన్వెస్ట్మెంట్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో. యూ హ్యావ్ గ్రేట్ ఆపర్చునిటీస్. మీకు బై న్యాచురల్గానే పుట్టుకతోటే కొన్ని క్వాలిటీస్ వచ్చేసాయి. మెన్ దగ్గర లేని క్వాలిటీస్ ఉంటాయి, పేషెన్స్ అండ్ డిసిప్లిన్. సో వాటితోటి కనుక మీరు దాని ఛార్జ్ తీసుకోగలిగితే యూ విల్ బీ ద విన్నర్. సంపాదించడం గొప్ప కాదు, సంపాదించిన దాన్ని రైట్ వేలో ఇన్వెస్ట్ చేసి దాన్ని గ్రో చేయడం గొప్ప. థ్యాంక్ యూ సో మచ్ రేవంత్. మోస్ట్ వెల్కమ్. ఉమెన్స్ డే సందర్భంగా ఉమెన్ ఎంపవర్మెంట్తో ముందుకు ఎలా వెళ్ళాలి, ఉమెన్ ఎంపవర్మెంట్ ఎలా సాధించాలి, ఉద్యోగం చేస్తున్న మహిళలందరూ కూడా ఫైనాన్షియల్ ప్లానింగ్ విషయంలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, భర్తతో కూర్చొని ఫైనాన్సెస్ పట్ల ఎటువంటి విషయాలను డిస్కస్ చేయాలి, అదేవిధంగా విమెన్కి కూడా ఒక టర్మ్ ఇన్సూరెన్స్, ఒక హెల్త్ ఇన్సూరెన్స్ యొక్క ఇంపార్టెన్స్ ఎంతవరకు ఉందో నాకు చాలా చక్కగా తెలియజేశారు. థ్యాంక్ యూ సో మచ్ రేవంత్. మోస్ట్ వెల్కమ్ అండి.